హై ట్రేడర్స్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ స్టూడెంట్ తెలుగు. ఎలా అనిపించింది ఈరోజు మార్కెట్ అందరికి? ఓకే, రేపటి అనాలిసిస్ లోకి వెళ్లే ముందు ఒకసారి నిన్న ఏమనుకున్నాం ఒకసారి రివైండ్ చేసుకుందాం. నిన్న నేను బయింగ్ సైడ్ ఉందామని చెప్పాను క్లియర్గా. అది కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ చూడండి అని చెప్పాను. లేదా కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత బయింగ్ ఆపర్చునిటీ చూద్దాం అని చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే గ్యాప్ డౌన్ అయితే చాలాసేపు సస్టైన్ అయిన తర్వాత ఒక బ్రేక్ వస్తుంది, అక్కడ బయింగ్ ఆపర్చునిటీ చూద్దామని క్లియర్గా చెప్పాను. అదే విధంగా సెల్లింగ్ చూడాలనుకుంటే హైయర్ లెవెల్స్ లో ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేద్దామని చెప్పాను. సో నేను ఇవాళ సెల్లింగ్ చేశాను. నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రిజెక్షన్ క్యాండిల్ తో నాకు అర్థమైపోయింది. ఓకే, సెల్లింగ్ చేద్దాం అనుకున్నాను, నేను సెల్లింగే చేశాను. అది మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను. నేను లైవ్ ట్రేడ్ చేద్దాం అనుకున్నా, కానీ మనకి లైవ్ ఆప్షన్ రావాలంటే మినిమం 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి కదా. సో అందుకని నాకు ఆ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. సో నేను ఏం చేశానంటే లైవ్ లో నా ట్రేడ్స్ ఎలా తీసుకున్నానో, ఎక్కడ తీసుకున్నానో, అలాగే నా టార్గెట్ ఏంటి, అలాగే నా ప్రాఫిట్ ఎంత వచ్చిందో మీకు లైవ్ లో రికార్డ్ చేసి పెట్టాను మార్నింగ్. అది ఒకసారి చూడండి. హాయ్ ట్రేడర్స్, ఇప్పుడు టైం 10:06 అవుతుంది ప్రెసెంట్. ఓకే, మనం నిన్న అనుకున్నట్టుగానే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ అబోవ్ మాత్రం బయింగ్ చూద్దామని అనుకున్నాం, కానీ అదే ఓపెన్ అయ్యి మన రెసిస్టెంట్ ని కింద వైపు బ్రేక్ చేసింది. సో ఇది డౌన్ ఫాల్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు నేను ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ లో కనుక బ్రేక్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటాను సెల్ సైడ్, అంటే పుట్ ఆప్షన్ బై చేస్తాను. నాకు ఎంట్రీ వచ్చాక మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తా. మనకి లైవ్ ఆప్షన్ ఇంకా రాలేదు, ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ దాటితే గానీ 1K ఆప్షన్ రాదు కదా. సో ఓకే, నేను ఎంట్రీ తీసుకున్నాక మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తా. హై ట్రేడర్స్, ఇప్పుడు టైము 10:20 అవుతుంది. చూసాగా 10:20 అవుతుంది. మన ప్రాఫిట్ అరౌండ్ 600 వరకు వెళ్ళింది. ప్రజెంట్ చెప్పాను కదా, నా ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను, టార్గెట్ ఇది పెట్టుకున్నా. కానీ ఇక్కడ నాకు ఇంకొక ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఎగ్జిట్ అవ్వకుండా వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ గనక బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ గనక సస్టైన్ అవ్వగలిగితే, దాని లో గనక బ్రేక్ అయితే ఇంకా నేను ఉంచుతాను, లేదంటే క్లోజ్ చేసేస్తాను. ఓకే కదా, మళ్ళీ కలుద్దాం. హై ట్రేడర్స్, ఇప్పుడు టైము 10:25 అవుతుంది. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక లైన్ కింద బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యి దాన్ని నెక్స్ట్ ఇంకో క్యాండిల్ కనుక బ్రేక్అవుట్ అయితే నేను వెయిట్ చేస్తాను, లేదంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే క్లోజ్ చేసేస్తానని చెప్పాను కదా. ప్రజెంట్ బ్రేక్ అయింది, నేను వెయిట్ చేస్తున్నాను, క్లోజ్ చేయలేదు. ప్రజెంట్ ఇక్కడ మీరు ప్రాఫిట్ చూసుకోవచ్చు. నేను 1 lot తోనే ట్రేడ్ చేస్తున్నాను నిఫ్టీ. సో అందుకే ఎంత తక్కువ చూపిస్తుంది. నేను 1 lot తోనే ట్రేడ్ చేస్తాను. 900-950 దగ్గరగా ఉంది ప్రజెంట్. ఇప్పుడైతే 1 సెకండ్ ఇవి క్లియర్ చేస్తా. ఓకే, అరౌండ్ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది, కానీ ఇంతవరకు ఉంచను. మధ్యలో ఏదైనా ప్యాటర్న్ వస్తే మాత్రం క్లోజ్ చేసేస్తాను. ఓకే కదా, చెప్పాను కదా ఈ లైన్ బ్రేక్ అయితే వెయిట్ చేస్తానని, ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ నాకు బ్రేక్ అవుతుంది. సో అందుకనే నేను వెయిట్ చేశాను. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కింద ఇంకో క్యాండిల్ నుంచి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. ఓకే, చూద్దాం. ఏదైనా కనుక ప్యాటర్న్ అయ్యి రివర్స్ అవ్వబోతుంటే మాత్రం నేను క్లోజ్ చేస్తాను, లేదంటే ఇక్కడ వరకు వెయిట్ చేస్తాను. ఇక్కడ వరకు వెయిట్ చేయడం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రీమియం డీకే ఉంటుంది కదా. రేపు ఎక్స్పైరీ కూడా కొంచెం దగ్గర ఉంది కాబట్టి ప్రీమియం డికే ఉంటుంది. సో చూద్దాం ఏమవుతుందో, మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. హాయ్ ట్రేడర్స్,
ఇప్పుడు టైం 11-12 అవుతుంది. ఓకే, నేను పొజిషన్ అయితే క్లోజ్ చేసేసాను. ఎక్కడ క్లోజ్ చేశారంటే ఇది ఒక డబుల్ బాటమ్ లా కనిపించింది. అలాగే ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్. ఈ క్యాండిల్ యొక్క హైలోని ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేస్తే క్లోజ్ చేద్దాం అనుకున్నా. అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందని నాకు ఉంది. సో ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన క్యాండిల్ లో క్లోజ్ చేసేద్దాం అనుకున్నా. సో ఈ అరౌండ్ ఈ రేంజ్ లో క్లోజ్ చేశాను. ప్రజెంట్ 1050 చేంజ్ దగ్గర ఉంది. క్లోజ్ చేశాను పొజిషన్, ఇక్కడ క్లోజ్ చేశాను. ఓకే, ఈ రోజుకి ట్రేడింగ్ అయిపోయింది మంది. కాకపోతే వెయిట్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఈ కన్ఫర్మేషన్ వస్తుంది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ హై బ్రేక్ అవ్వగానే నేను క్లోజ్ చేసేసాను పొజిషన్ ఈ రేంజ్ లో. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందని నాకు ఐడియా ఉంది. సో అందుకనమాట. ఓకే, మనకి డైరెక్ట్ గా లైవ్ లో చేద్దాను. కాకపోతే ఏం చేశానంటే ఈ లైవ్ లో ఈ రికార్డ్ చేస్తూ కట్ చేస్తూ ఇవి చేశాను. ఇప్పుడు నేను ఈ వీడియోస్ అన్ని కలిపి ఎడిట్ చేసి ఒక వీడియోలా క్రియేట్ చేసి ఈవినింగ్ మన డైలీ అనాలిసిస్ దానిలో పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, చూసారు కదా. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం ఏమనుకున్నామో. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలాసేపు ఓకే, బ్యాంక్ నిఫ్టీ మెయిన్ రెసిస్టెంట్ 40,000 అనుకున్నాం. అలాగే ఎప్పుడైతే చాలాసేపు సస్టైన్ అయ్యి ఒక బ్రేక్ వస్తుందో అప్ మూమెంట్ వెళ్ళే అవకాశం ఉందని కూడా క్లియర్ గా చెప్పాను. మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ ఏం చేసిందంటే కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మన రెసిస్టెంట్ వరకు వెళ్ళిపోయి మళ్ళీ రిజెక్షన్ వచ్చేసింది క్లియర్ గా. ఓకే, ఎప్పుడైనా సరే ఒక ఫస్ట్ క్యాండిల్ గనక ఒక మినిమం 30% కన్నా ఎబో ఏదైనా మూమెంట్ ఇచ్చింది అనుకోండి ఆ రోజుకి, ఇంకా వదిలేయడం మంచిది. ఓకే కదా. లేదు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ రోజు బయింగ్ చేసిన వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. అది కూడా చెప్పాను నేను క్లియర్ గా. బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ వచ్చిన తర్వాత ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ చూడండి అని చెప్పాను. ఇక్కడ ప్యాటర్న్ లో మీరు బై చేసి ఉంటే మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. ఓకే, నెక్స్ట్ నిన్నటి స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చామో. నిన్న ఫస్ట్ స్టాక్ శ్రీ సిమెంట్, ఇది నేను బయింగ్ ఇచ్చాను, ర్యాపిడ్ గా వెళ్ళిపోయింది. అలాగే ఏదైనా ప్యాటర్న్స్ తెలిసిన వాళ్ళు మంచి ప్రాఫిట్ బుక్ చేసి ఉండాలి. నెక్స్ట్ స్టాక్ ఇన్ఫీ, దీన్ని కూడా నేను బయింగ్ ఇచ్చాను. చూసారా ర్యాపిడ్ గా వెళ్ళిపోయింది. మన టార్గెట్ కూడా కంప్లీట్ అయింది. అలాగే నెక్స్ట్ స్టాక్ రిలయన్స్, రిలయన్స్ కూడా నేను బయింగ్ ఇచ్చాను. కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయమని చెప్పాను. ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ బట్టి బై చేసి ఉన్న వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. నేనైతే నిఫ్టీలో ట్రేడ్ చేశాను ఇవాళ. బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టాక్స్ కానీ నేను ముట్టుకోలేదు. నిఫ్టీలో ట్రేడ్ చేశాను, అది కూడా సెల్లింగ్ వైపే చూశాను, ట్రేడ్ క్లోజ్ చేశాను. ఓకే, ఇది యూబిఎల్, దీన్ని నేను సెల్లింగ్ ఇచ్చాను. ఇక్కడ ప్యాటర్న్ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటారు. మంచి ర్యాలీ కంటిన్యూ అయింది. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇడ్లీ డెంట్, దీన్ని కూడా నేను సెల్లింగ్ ఇచ్చాను. మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ప్యాటర్న్ మీద సెల్ చేసిన వచ్చి ఉంటుంది. ఓకే, క్లియర్ కదా. అలాగే నెక్స్ట్ స్టాక్ ఎస్కాట్స్, ఎస్కాట్స్ కూడా నేను సెల్లింగ్ ఇచ్చాను, మంచి ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఇక్కడ ప్యాటర్న్ మీద ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ దొరుకుండాలి.
నెక్స్ట్ భారత్ ఫార్గ్, దీన్ని నేను సెల్లింగ్ ఇచ్చాను. ఇదైతే రేంజ్ బౌండ్ లో ఉండిపోయింది, అలాగే కొంచెం అప్ మూమెంట్ వచ్చింది. సో ఇది మనం ఏదైనా సెల్లింగ్ లో ప్యాటర్న్ వస్తే దిగుతాం కాబట్టి సో ఇది అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ స్టాక్ అస్త్రాల్, దీన్ని కూడా నేను సెల్లింగ్ ఇచ్చాను, కానీ ఇది ఈ రోజంతా ఒక రేంజ్ బౌండ్ లోనే ఉండిపోయింది. సో మనకి ఎలాగో ప్యాటర్న్స్ ఎందులోనూ దొరకలేదు కాబట్టి అవైలబుల్ వదిలేస్తాం. ఓకే కదా. ఇప్పుడు రేపటి అనాలిసిస్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ నిఫ్టీ అనాలిసిస్ చేసి తర్వాత బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. ఇది నిఫ్టీ 30 minutes చార్ట్. ఓకే, మార్కెట్ రేపు ఒక క్రూషియల్ లెవెల్లో ఉంది, అది ఎందుకో చెప్తాను చూడండి. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఒక క్రూషియల్ లెవెల్లో ఉంది. మార్కెట్ రేపు బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 17,720 అబోవ్ మాత్రం ఏదైనా ప్రైస్ యాక్షన్ లో బయింగ్ ఆపర్చునిటీ వస్తే బై చేయండి. లేదు సెల్లింగ్ చూడాలనుకుంటే మాత్రం ర్యాపిడ్ గా వచ్చేస్తుంది. దీని బిలో అంటే 17,650 బిలో సెల్లింగ్ చూడండి, నియర్ బై 450 వరకు. ఓకే కదా, 450 అనేది ఒక సపోర్ట్ అవుతుంది, 700 అనేది ఒక రెసిస్టెంట్ అవుతుంది. ఓకే కదా, రేపు డ్యూల్ వ్యూతో వెళ్ళబోతున్నాం. అది కూడా అలాగే రేపు మంచి ఒక మూమెంట్ రాబోతుంది, ఒక మంచి మూమెంట్ ర్యాలీ కంటిన్యూ అవ్వబోతుంది. సో అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది మనం మార్కెట్ లో డిసైడ్ చేయాల్సి ఉంటుంది. రేపు గనక ఇది బ్రేక్ చేసిందంటే అప్ సైడ్ మాత్రం ర్యాపిడ్ గా వెళ్ళిపోద్ది, డౌన్ సైడ్ గనక బ్రేక్ చేసిందంటే సెల్ సైడ్ వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనం అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చాం కాబట్టి ఇది గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, సంథింగ్ ఈ రేంజ్ లో ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఆల్రెడీ మన టార్గెట్ ఇంతవరకు కంప్లీట్ అయిపోయినట్టే కాబట్టి అవాయిడ్ చేస్తాం. అలాగని ఇక్కడ సెల్లింగ్ ఆప్ ఒకవేళ కనుక సెల్లింగ్ చూడాలనుకుంటే దీన్ని ఇక్కడ నియర్ బై రెసిస్టెంట్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఏదైనా సెల్లింగ్ ప్యాటర్న్ వస్తే సెల్ చేయండి. కానీ చాలా సేపు సస్టైన్ అయ్యి గనక ఒక సెల్లింగ్ వస్తే మాత్రం సస్టైన్ అయితే మాత్రం వదిలేయండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, చాలా సేపు సస్టైన్ అయ్యి గ్యాప్ అప్ గానే అయ్యి సస్టైన్ అయితే మాత్రం వదిలేయండి. ఓకే, నెక్స్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకోండి, సస్టైన్ అయ్యింది అనుకోండి, వెయిట్ చేయండి, ఒక మంచి పుల్ బ్యాక్ బుల్లిష్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. సస్టైన్ కనుక అవుతే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి. ఓకే కదా, ఒకవేళ సెల్లింగ్ చేసే వాళ్ళకి గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయింది అనుకోండి హ్యూజ్ గా, ఇంకా వదిలేయండి. క్లియర్ కదా, కొంచెం ఫ్లాట్ ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రం సెల్ చేయండి. కానీ హ్యూజ్ గా గనక గ్యాప్ డౌన్ అయితే మాత్రం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొద్దు, అలాగనే బయింగ్ కూడా చూడొద్దు. ఓకే కదా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బయింగ్ కూడా అస్సలు చూడద్దు. ఓకే కదా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే రేపు మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో అది మనం ఎటువైపు చెప్పలేము, డ్యూయల్ వ్యూతో ఉంది, ఎందుకంటే ఒక ట్రయాంగిల్ క్రియేట్ చేసింది కాబట్టి అది ఎటువైపు అయినా బ్రేక్ అవ్వచ్చు. సో ఆప్షన్ బయ్యర్ కి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి మనం ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. ఓకే కదా. బ్యాంక్ నిఫ్టీ అయితే నేను కొంచెం సెల్లింగ్ సైడ్ ఉండే అవకాశం కనిపిస్తున్నాయి. ఓకే కదా, ఫ్లాట్ గా ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేయండి. ఓకేనా. బయింగ్ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ 40,000 అనేది మెయిన్ క్రూషియల్ లెవెల్ రెసిస్టెంట్ అది. సో అంత బేగా బ్రేక్ చేసే అవకాశం అయితే ఇప్పుడులో లేదు ప్రస్తుతానికి. ఒకవేళ బ్రేక్ చేసినా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే కదా. నేను బ్యాంక్ నిఫ్టీ అయితే సెల్లింగ్ వైపే చూస్తున్నాను, నా వ్యూ అయితే సెల్ సైడే ఉంది. సో రేపు సెల్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీని. నిఫ్టీ అయితే డ్యూయల్ వ్యూతో ఉంటున్నాం, బ్యాంక్ నిఫ్టీ మాత్రం సెల్లింగ్ వైపే ఉన్నాం. క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ రేపటి స్టాక్స్ విషయానికి వస్తే ఇదేంటి, సోలార్ ఇండస్ట్రీస్. ఓకే, క్లియర్ కదా. సోలార్ ఇండస్ట్రీస్, దీన్ని మనం సెల్లింగ్ వైపు ఉందాం. దీన్ని మనం సెల్ సైడ్ చూద్దాం. ఎందుకంటే
హయ్యర్ లెవెల్లో ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్లియర్ కదా. ఇది ఒక ఫ్లాగ్ లా కనిపిస్తుంది. ఇది కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మంచి ప్యాటర్న్ వచ్చే అవకాశం ఉంది. క్లియర్ కదా. సో దీన్ని సెల్ చేద్దాం రేపటికి. ఓకే, నెక్స్ట్ స్టాక్ పిఐఎన్డి. దీన్ని కూడా సెల్లింగ్ చూద్దాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ స్టాక్ లో 3265 బిలో మాత్రం సెల్లింగ్ చూడండి. అంటే ఈ సపోర్ట్ ని బ్రేక్ అవనివ్వండి. బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేయండి. అర్థమైంది కదా. లేకపోతే ఈ ఫ్లాట్ గా ఓపెన్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. సెల్లింగ్ మాత్రం దీని బిలో మాత్రమే చూడండి. క్లియర్ కదా. ఓకే, ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం మంచి ఫాల్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టాక్ ఎల్టీ. దీన్ని కూడా సెల్ చేద్దాం. దీన్ని కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఈ లో బ్రేక్ చేయనివ్వండి. బ్రేక్ చేసిన తర్వాత మంచి ర్యాపిడ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఇది కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదేంటో కనిపిస్తుంది కదా. సో మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది, చూడండి కొంచెం. నెక్స్ట్ కోటక్ బ్యాంక్. ఇది కూడా నేను సెల్లింగ్ వేస్తున్నాను. ఈ లో బ్రేక్ అయిన తర్వాత మాత్రం మంచి ర్యాపిడ్ గా వచ్చేస్తుంది. క్లియర్ కదా. ఏదైనా ప్యాటర్న్స్ వచ్చిన తర్వాత మాత్రం ప్యాటర్న్స్ పట్టుకొని దిగండి. నేను సెల్లింగ్ ఇచ్చాను కదా అని మార్నింగ్ సెల్ చేయడం కాదు. ఎప్పుడైనా సరే మన వ్యూ సెల్ సైడ్ ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఏదైనా ప్యాటర్న్ దొరకాలి మనకి. ఓకే కదా, దాన్ని బట్టి మనం దిగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఐటీసీ. దీన్ని కూడా నేను సెల్లింగ్ ఇస్తున్నాను. ఓకే కదా, దీన్ని కూడా నేను సెల్లింగ్ ఇస్తున్నాను. మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది, చూడండి. నెక్స్ట్ ఇండియా హోటల్. స్టాక్ పేరు బాగుంది కదా, ఇండియా హోటల్. దీన్ని కూడా నేను సెల్లింగ్ ఇస్తున్నాను. దీని బిలో మాత్రం సెల్లింగ్ చూడండి. మళ్ళీ చెప్తున్నాను, దీని బిలో మాత్రం బ్రేక్ చేసినా ఏదైనా ప్యాటర్న్ వచ్చినా సెల్ చేయండి. ఫ్లాట్ గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్. క్లియర్ కదా. కొంచెం గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, ఇది చాపీగా ఒక రేంజ్ లోనే ఉంటుంది. ఇది బ్రేక్ అయితే మాత్రం ఏదైనా ప్యాటర్న్ బట్టి సెల్లింగ్ కి వెళ్ళిపోవచ్చు. ఓకే, క్లియర్ కదా. నిఫ్టీ అయితే మాత్రం రేపు డ్యూల్ వ్యూ తో వెళ్ళబోతాం. బ్యాంక్ నిఫ్టీ అయితే నేను సెల్లింగ్ సైడ్ ఉండబోతున్నా. కానీ మనీ మేనేజ్మెంట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఫాలో అవ్వాలి. ఓకే కదా. రేపు అందుకే డ్యూల్ వ్యూ చెప్తున్నా, డ్యూల్ వ్యూ తో వెళ్ళబోతున్నాం. కానీ ఇటువైపు వెళ్ళిన మంచి ర్యాపిడ్ మూవ్మెంట్ రాబోతుంది. సో ఆప్షన్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మంచి ప్రాఫిట్ తీసే అవకాశాలు ఉన్నాయి రేపు. ఓకే కదా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే నా నెంబర్ కి మెసేజ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నా కొత్త నోటిఫికేషన్స్ మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.